ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలు వెళ్ళిపోయారు. అక్కడంత ఆగే పరిస్థితి లేదు. సో, ఏదేమైనా వాళ్ళు ఆగి ఎవరైనా ఒక్కరు చేసుంటే కూడా ఇది జరిగేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే అసలు శివశంకర్ యాక్సిడెంట్ చేయలేదు. అతను చావలేదు, అతన్ని చంపేశారు అని. నిన్న తల్లి, వాళ్ళ సిస్టరు వాళ్ళంతా మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము శివశంకర్ చనిపోయినాడని చెప్తున్నారు. శివశంకరే 19 మందికి కారణమని, యముడని, శివశంకర్ వల్లే ఇది జరిగిందని, ఈ తాగుబోతు వాడు యాక్సిడెంట్ చేయడం వల్లే 19 మంది చనిపోతున్నారు అన్నారు. అసలు మా కొడుకు యాక్సిడెంట్ చేయలేదని మేము నమ్ముతున్నాం. మేము ఈ ఎర్రస్వామి హాస్పిటల్కి కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఎర్రస్వామిని చూసాము, మాట్లాడాము. మాట్లాడితే ఆ అబ్బాయికి ఎక్కడా ఒక చిన్న గాయం కూడా తగలలేదు. ఇది ఎలా సాధ్యం? బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ముందు కూర్చున్న వ్యక్తి చనిపోతే వెనక కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా జరగలేదంటే ఏమని అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు క్లియర్గా ఎర్రస్వామి మా అబ్బాయిని చంపాడని డైరెక్ట్గా సెంటెన్స్ వాడట్లేదు, కానీ వాళ్ళ సెన్స్ అయితే అదే కనబడుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒకటి తన కొడుకే 19 మంది చావు కారణమయ్యాడు అన్న నెరేటివ్ వాళ్ళకి నచ్చట్లేదు, అది కోపం వస్తుంది. రెండోది ఎర్రస్వామి కోసం కదా నా కొడుకు పోయాడు, లేకపోతే మామూలుగా ఇంటికి వచ్చి ఉండేవాడు, వీడు నా కొడుకుని మందు పోయించి తాగిచ్చి వాడు తీసుకెళ్ళాడు, వాడేమన్నా చంపేసి ఉండొచ్చా, లేకపోతే వాడు సెల్ ఫోన్ తీసుకొని ఎందుకు పారిపోయాడు, మేము కాల్ చేస్తే కూడా ఎందుకు తీయలేదు అనేది వాళ్ళకున్న డౌట్. మామూలుగా యాక్సిడెంట్ అయితే చెప్పాలి కదా, ఫోన్ చేసి మాకు చెప్పాలి. కనీసం ఒకవేళ మా నెంబర్ వాడి దగ్గర ఎర్రస్వామి దగ్గర లేదనుకుంటే మేము ఫోన్లు చేస్తాను, తీసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఎవరైనా ఫ్రెండ్ చనిపోతే చెప్పరా, ఈ అబ్బాయి అసలు చెప్పలేదు మాకు ఇప్పటి వరకు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. దీనికి ఆధారాలు అయితే ఏమి లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్క సీసీటీవీ ఫుటేజే బయట పెట్టారు, మిగతావి కూడా ఉన్నాయి కదా ఆ రూట్లో, ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయట పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళ డిమాండ్లో కొంత న్యాయం ఉంది, కొంత అసంబద్ధత కూడా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి యాక్సిడెంట్లలో ముందు ఉన్న వాళ్ళు చనిపోయి వెనకున్న వాళ్ళకి ఏమీ కాని కేసులు చాలాసార్లు జరుగుతాయి. కార్లలో కూడా డ్రైవర్ సేఫ్ అయ్యి పక్కన కూర్చున్న వాళ్ళు చనిపోతారు, ఒక్కోసారి డ్రైవర్ చనిపోతాడు, పక్కన కూర్చున్న వాళ్ళు బతుకుతారు. ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కారులో, డ్రైవింగ్ వేరే అతను చేస్తున్నాడు, ఒక ఆగి ఉన్న లారీని గుద్దితే డ్రైవర్ చనిపోయినాడు, మా ఫ్రెండ్కి ఏమీ చిన్న గాయం కూడా కాలేదు. అలాగే చాలాసార్లు యాక్సిడెంట్లు అంటేనే అలా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు చెప్పేది 100% అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు తప్ప, పోనీ వాళ్ళిద్దరికి ఏమన్నా ఎర్రస్వామికి అబ్బాయికి ఇంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా అవేమి కూడా వీడియోలో కూడా మనకేం కనబడట్లేదు. వాళ్ళు కూడా ఆరోపణలు చేయట్లేదు. వాళ్ళు లాజిక్ ఏంటంటే ఈ అబ్బాయికి ఏం దెబ్బలు తగలలేదు కదా, ఎట్లా సాధ్యము, వేరే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. దీనికి పోలీసులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు వేరే సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. ఉంటే ఒకవేళ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఇంకేమైనా ఉందా, అసలు 5.5 కిలోమీటర్లు వెళ్ళారు వీళ్ళు, ఆ రోడ్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవచ్చు. కాబట్టి ఏదేమైనా పోలీసులు దానికి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఎర్రస్వామి ఈ అబ్బాయి మీద కూడా కేసు పెట్టాడు, పోయి శివశంకర్ మీద, చనిపోయినాడు మీద కేసు పెట్టాడు ఎర్రస్వామి. సో నిజానికి ఎర్రస్వామి కేసు పెట్టాలని అవసరం లేదు. ఎర్రస్వామి దగ్గర ప్రాబ్లం ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోవడం, అక్కడ తను కూడా నిలబడి బస్సులో కాపాడడానికి ట్రై చేసి ఉంటే ఇంకొంతమందిని ఎర్రస్వామి కూడా కాపాడి ఉండేవాడు. మేబీ ఆ అబ్బాయిని మనం ఆ అబ్బాయి ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం మనకు కూడా తెలియదు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తామో ముందుగా ఎవరు కూడా చెప్పలేము. అప్పుడే ఆ టైంలో అబ్బాయి మైండ్ అంతా భయం ఉండొచ్చు, ఫ్రెండ్ చనిపోయాడు, బస్సు దగ్ధమైపోతూ ఉంది, నాకేమన్నా నాకు చుట్టుకుంటుందేమో అనే యాంగిల్లో నుంచే అబ్బాయి పారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి మీద అయితే కేసు ఇంకా ఏం పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి పోలీసులు ఆ యాంగిల్లో కూడా విచారించాల్సిన అవసరం అయితే ఉంది.